అప్పుడే పుట్టిన పిల్లలకి ప్రతి 2 గంటలకి నిద్ర లేచి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే ఎప్పటిదాకా అలా ఇవ్వాలి? ఎప్పటి నుంచి ఇవ్వడం ఆపేయొచ్చు? హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. డెలివరీ తర్వాత న్యూ బోర్న్ బేబీస్ కి మినిమం 10% ఆఫ్ ద వెయిట్ లాస్ అన్నది వాళ్ళ యాక్చువల్ బర్త్ వెయిట్ నుంచి ఉంటుంది. అందుకనే ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ డెలివరీ ఖచ్చితంగా ఎవ్రీ 2 అవర్స్ బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, పొద్దునైనా రాత్రైనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బేబీ మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవ్వడం, యాక్టివ్ గా ఉండడం, యూరిన్ అవుట్పుట్ అన్నది బాగుండడం, అంటే 24 గంటల్లో మినిమం 6 టైమ్స్ డైపర్ చేంజ్ చేస్తే బేబీ యూరిన్ అవుట్పుట్ అనేది ఫ్రీగా ఉన్నట్టు. ఇలాంటి కండిషన్స్ లో ప్రతి 2 గంటలకి బేబీని లేపేయాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి మీరు బేబీ లెడ్ ఫీడింగ్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే బేబీ లెగిచి ఉంటుందో లేదా క్యూస్ చూపిస్తుందో, అంటే ఆకలేస్తుందన్న సైన్స్ ఏమైనా చూపిస్తుంటే అలాంటప్పుడు ఫీడింగ్ చేస్తే సరిపోతుంది. నెలలు నిండాక పుట్టిన హెల్దీ బేబీ ఒకవేళ నైట్ టైం 3 to 4 అవర్స్ పడుకుంటున్నా వెయిట్ గెయిన్ అన్నది కరెక్ట్ గా ఉంటే ఎవ్రీ 2 అవర్స్ నిద్ర లేపి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కండిషన్స్ లో మాత్రం ప్రతి 2 గంటలకి లెగిచి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేంటంటే బేబీ నెలలు నిండకుండా డెలివరీ అయిపోయినా, అంటే ప్రీటర్మ్ డెలివరీస్, బరువు తక్కువగా పుట్టినా, యాక్టివ్ గా కాకుండా కొంచెం లెథార్జిక్ గా ఉన్నా, సరిగ్గా యూరిన్ కి వెళ్ళలేకపోతున్నా, బరువు అనేది కరెక్ట్ గా పెరగకపోతున్నా, ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి లెగిచి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా డాక్టర్స్ గైడెన్స్ మీరు తీసుకోవాలి. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.